విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇంత సంతోషానికి కారణమేంటి వసుంధరా? ప్రాజెక్ట్ మనకే వచ్చింది. ఇది ధృవ సార్ చేశారు. నేను మనస్ఫూర్తిగా సార్కే రావాలని కోరుకున్నాను. ఆయనెప్పుడూ నన్నొక ఫెయిల్యూర్ని చేసేసావు, ఎందుకు పనికిరాని వాడిగా అందరి ముందు నిలబెడుతున్నావంటుంటే మనసులో నుంచి ఒక బాధ, నా వల్లే ఆయన ఇలా అయిపోయారా అని. ఒక తల్లి తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఎన్ని కలలు కంటుందో, ఈ సమాజంలో తలెత్తుకుని నిలబడాలని ఎలా ఆశిస్తుందో, అదే ఆశ ఒక భార్య మనసులో కూడా ఉంటుంది. తనకు కావాల్సింది అతని డబ్బు, ఆడంబరం కాదు, తన పేరుకి ఒక గౌరవం. తనని పరిచయం చేస్తున్నప్పుడు ఒక గర్వం. ఇలా ధృవ సార్ని చూడాలని అనుకున్నాను. అందుకే మల్లిక మేడం ఈ ప్రాజెక్ట్కి ఎవరి సహాయమైనా కావాలా అంటే వెంటనే ధృవ సార్ పేరు చెప్పాను. మనసులో ఏదో ఒక మూల గట్టి నమ్మకం, ఆయన ఇది చేయగలరు అని. ఈరోజు ఆయన నిరూపించుకున్నారు. ఎప్పుడు ధృవ సార్తో సరిగ్గా మాట్లాడని రాజీవ్ సార్ కూడా ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. మన కంపెనీ సురక్షితంగా ధృవ చేతుల్లో ఉంటుంది అన్నప్పుడు అత్తమ్మ మొహం చూడాలి, 1000 దీపాల కాంతులు ఒకేసారి తన మొహంలో కనపడ్డాయి. ఇన్ని రోజులు మాట్లాడుకోని వాళ్ళిద్దరూ ఈరోజు ప్రేమగా మాట్లాడుకున్నారు. అత్తమ్మ ధృవ సార్ని దగ్గరకు తీసుకుంది. ఆయన మనసులో ఉన్న భారమంతా దిగిపోయి ఉంటుంది. ఇక ఆఫీస్ బయటికి రాగానే స్టాఫ్ అందరూ ధృవ సార్ని చూసి చప్పట్లు, షేక్ హ్యాండ్లు. ఆయన మొహంలో కూడా గెలిచిన సంతోషం. ఆ సంతోషం ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తుంది. పోనీలే, ఆ కృష్ణయ్య దయ వల్ల ఏ గొడవ లేకుండా జరిగిపోయింది. ఏ గొడవ లేకుండా కాదమ్మా, చాలా పెద్ద గొడవే జరిగింది. అంతా చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఆ ధృవ మన వైపే ఉంటాడన్నావు, ఈ కాంట్రాక్ట్ ప్రైజు చెప్తానన్నావు, వాడు కూడా ఇదే బిడ్ ప్రైజ్ అని మమ్మల్ని నమ్మించేలా డాక్యుమెంట్స్ పంపించాడు. గ్రీష్మ, నిన్ను సార్, ఈ గ్రీష్మకి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో. ఇంక తనకి బుద్ధి రాకపోయినా ఈరోజు అత్తమ్మ ఇచ్చిన వార్నింగ్కి ఇంకొకసారి తప్పు చేసేటప్పుడు
ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది. అవును, ఆలోచిస్తుంది. ఒకటికి 10 సార్లు తప్పు చేసి దొరక్కుండా ఉండటం ఎలా అని ఆలోచిస్తుంది. తప్పు చేయటం మాత్రం ఆపదు. ఇక తన బుద్ధి మారదు వసుంధరా. నా మాట విని తనకి కొంచెం దూరంగా ఉండు. మళ్ళీ జాలిపడకు. సరేనమ్మా, మీరు ధ్రువ సార్ విషయంలో చెప్పింది చాలా నిజం. చెప్పాను కదా వసుంధరా, వాడికి ప్రేమొచ్చినా తట్టుకోలేడు, కోపమొచ్చినా తట్టుకోలేడు. ఈ రెండింటినీ సమతుల్యం చేయటం తెలీదు. నువ్వొచ్చాకే అది జరిగిందనుకున్నాను. నీతో ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళో ఆ బ్యాలెన్స్ చూశాను. నువ్వు చెప్పింది వినేవాడు, అడిగింది చేసేవాడు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది నీతో తన జీవితం బాగుంటుంది అని. వాడికున్న అనుమానాలు పోతే నీతో ప్రశాంతంగా ఉంటాడు. అవును నందితమ్మ, నాకు కూడా ఇప్పుడు ఆ నమ్మకం వస్తుంది. నాన్నకు కూడా ఎప్పుడూ ఒక మాట అనేవారు, మా అనుభవమే మీ తరానికి పాఠాలు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటే వాటి ఫలితాలు మీకు జీవితం అంతా వస్తూనే ఉంటాయి అని. అప్పుడు అర్థమవ్వలేదమ్మా, కానీ ఇవాళ ధ్రువ సార్ని చూశాక అనిపించింది, తొందరపాట్లో ఆ రోజు ఆయన్ని వదిలేయాలని నిర్ణయం తీసుకునుంటే ఇంత మంచి మనిషిని వదులుకునేదాన్ని కదా అని. అమ్మా, రాసి పెట్టుకో, ఇక నీ మేనల్లుణ్ణి వదిలే సమస్యే లేదు. అవసరమైతే యుద్ధాలైనా చేసి మీ అల్లుణ్ణి సొంతం చేసుకుంటాను. చూస్తుండు మా మంచి నందితమ్మ. నాకు తెలుసు వసుంధరా, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని. ఎన్ని సమస్యలు మీ మధ్య వచ్చినా మీరింకా కలిసే ఉన్నారు. ఇక ఇప్పుడు నువ్వు ధ్రువని ఇష్టపడి దగ్గరవ్వాలనుకుంటున్నావు. ఇక ఏ శక్తి మిమ్మల్ని విడదీయలేదు. సోకులకేమీ తక్కువ కాదు. ఎంత బాగుంటాడో నా మొగుడు. పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడాలొల్లి హే మొరగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర దిల్లే నీలోనా విరవిర సుడులై తిరిగేనా నిలబడ నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా హే పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడాలొల్లి హే మనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి అమ్మో, చూసేసాడా ఏంటి? ఏం ప్లాన్ చేస్తున్నావు?